వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా 17,000 పైగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా ఎన్ని దశలు ఎన్ని ఫేజెస్లో వీటిని కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ సంబంధించి, నెగిటివ్ మార్కింగ్ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది గతంలో వీడియోస్. అయితే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఫిజికల్ టెస్ట్కి సంబంధించి కానివ్వండి మనకి కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. అవి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేప్పటికి మనకి ముందుగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఈ యొక్క ఈవెంట్స్ అనమాట. ఇది అదే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, మెడికల్ టెస్టులు కానీ, మెడికల్ ఈ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడైతే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆగస్టులో పోలీసు టెస్టులు, 7th ఎస్ఐ, 21 కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటూ ఈ యొక్క టీఎస్ఎల్పీ పిఆర్బి చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు వెల్లడించడం జరిగిందనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి కూడా మినిమం మెనీ టైమ్స్ 9 times చెకింగ్ ఉంటుందన్నమాట. ఈ యొక్క సీసీ క్యామ్స్కి సంబంధించి స్కానర్స్ కూడా యూజ్ చేస్తారంటూ దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. హెల్ప్ లైన్ ఏదైనా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి సంబంధించి మనకి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడానికి 2 months టైం వరకు ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ సర్వీస్ నెంబర్ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ టైంలో మనం కాల్ చేయాలంటూ కూడా. ఇంకా మేబీ ఆగస్టు 7th ఎస్ఐ, 21 కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు సెప్టెంబర్ 1వ వారం లేదా 2వ వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ఈ యొక్క టీఎస్ఎల్పీ ఏదైతే ఉందో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ ప్రధానంగా మనకైతే రావడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే 9.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయంటూ ఒక అంచనాకైతే రావడం జరిగిందనమాట. ఇప్పటి వరకైతే 4.18 lakh మంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. మొత్తం దాదాపు 7.6 lakhs దరఖాస్తులు వచ్చాయన్నమాట. మనకి 48% మంది అభ్యర్థులు ఒక పోస్టుకు, 29% మంది 2 పోస్టులకు, ఇలా పర్సంటేజ్ వైజ్ కూడా దీనికి సంబంధించి క్లియర్గా రావడం జరిగిందనమాట. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీసు ఉద్యోగుల భర్తీలో వయో పరిమితిని పెంచని నోటిఫికేషన్ విడుదల జాప్యమైన ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు సీఎం కేసీఆర్కి పీసీసీ అధ్యక్షుడు అంటూ దీనికి సంబంధించి ఇక పోలీసు ఉద్యోగాలు అయితే ప్రజెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇవి చాలా గ్యాప్తో అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మామూలుగా అయితే మనకి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాటి ప్రకారం అయితే ఫిల్ చేయాలి. అలా ఏ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగట్లేదనమాట. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఏజ్ అయితే ఏది ఉందో అవి కోల్పోతున్నారన్నమాట, ఎలిజిబుల్ లేకుండా. సో ఈ యొక్క ఏజ్ లిమిట్ని పెంచాలి అంటూ సుమారు ఈ యొక్క ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి 17,000 పోస్టులకు సంబంధించి మినిమం గరిష్ట వయో పరిమితి 32 yearsగా తీసుకుంటూ వస్తున్నారంటూ ఇక్కడ సంబంధించి యూపీఎస్సీ సంబంధించి ఐపీఎస్ క్యాడర్ పోస్టులు ఈ యొక్క పక్క రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ అయితే రావడం జరిగిందంట. సో ఇది ప్రధానంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.